అమ్మా పెళ్లిళ్ళ కోసం బాప్తిసం తీసుకున్నారు. అయ్యగారు అమ్మగారులు ఇచ్చినప్పుడు బాప్తిస్మాలు తీసుకున్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో బాప్తిస్మాలు తీసుకున్నారు. కానీ బాప్తిస్మం అనేది దేనికోసం అని అంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడును బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాం. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ప్రతి క్రైస్తవుడు ఎందుకు దేవుని సంఘానికి వస్తాడు అని అంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అవునమ్మా? అంతేనా? వేరే ఆశ ఏమైనా ఉన్నదా? మీరు చర్చికి ఎందుకు వస్తున్నారండి? బయట ఉన్న వాళ్ళు మీరు అటు ఇటు చూసుకుంటే కుదరదు. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పాలి. మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు ప్రతి వారం? వాకింగ్ కోసం. అదే కాపీ. సాల్మన్ రాజు గారు చర్చికి ఎందుకు వస్తున్నారండి? నాకు వినిపించట్లా. ఆత్మీయంగా బలపడ్డానుగా. రైట్. సామెల్ చిన్న అంత మంచిగా ఉండాలి. అదే ఉండి సంఘంలో కూడా ఇదే ప్రశ్న అడిగాను. అమ్మా మీరు చర్చికి ఎందుకు వస్తున్నారంటే అందరు ఇలాగే చెప్పారు. మా సమస్యల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాలి, మాకు స్వస్థత దయచేయాలి, మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం కోసం ఇలాగని చెప్పారు. ఎవరు కూడా మేము పరలోకానికి వెళ్ళాలండి అందుకు వస్తున్నామని ఒకరు చెప్పట్లేదు. అంటే ఈ మధ్యకాలంలో పరలోకానికి సంబంధించినటువంటి బోధనలు ఎవరు చేయట్లా. ఎప్పుడు సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, స్వస్థతలు, వీటి గురించి అందరూ చెప్తున్నారు. కాబట్టి మన మైండ్ సెట్ అంతా ఇప్పుడు ఏటి మీదకి వెళ్ళిపోయింది. అందరం మంచిగా ఉండాలి, అందరూ చక్కగా సంపాదించుకోవాలి, అందరం చక్కగా వాక్యం నేర్చుకోవాలి, అందరం చక్కగా స్వస్థత పొందుకోవాలి, అభివృద్ధి పొందాలి. దీని గురించే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం తప్ప దేవుడి రాజ్యముకు నేను చనిపోతే వెళ్తానా వెళ్ళనా అని ఎవ్వరు కూడా ఆలోచన చెయ్యట్లేదండి. నీవు మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెదకాలి అని చెప్పాడు. క్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించడానికి ఆయన మొదలు పెట్టిన సువార్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని చెప్తూ ఆయన సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఆ సువార్త ఆయన ప్రకటిస్తూ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అందరు వినాలి శ్రద్ధగా. ఎంతమందిని ఏర్పరచుకున్నాడు ఆయన? చెప్పాలి. 100 మందితో ప్రారంభించాడా సంఘాన్ని? 1000 మందితో, 1,00,000 మందితో టెంపుల్స్ ని కట్టాడా? ఏమీ చేయలా. ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది కూడా ఎలాంటి వాళ్ళు లోకంలో? వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకొని వాళ్ళతో దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వాళ్ళని అపోస్తులుగా ఎంచుకున్నాడు. ఈయన బోధిస్తున్నాడు, వారితో బోధింపజేస్తున్నాడు. ఈ విధంగా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. వాళ్ళు ఇంతకీ ఏం చెప్తున్నారు అది మనకు తెలియాలి. ఈరోజు ఫుల్ పీట్ మీదకి వెళ్తే చాలా మంది సేవకులు వాళ్ళకు నచ్చిన అంశాలు చాలా మనకు బోధిస్తారు. అవునా కదా? లోపు మనం దేవుని రాజ్యంలో సభ్యులుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి అనే విషయం ఎవరు ఆలోచించట్లేదు. ఏదో వాడుక చెప్పున ఆదివారం ఆరాధనకు వస్తున్నారు. అవునా కదండి? వాడుక చెప్పున దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నారు, వాడుక చెప్పున వాక్యాన్ని వింటున్నారు, వాడుక చెప్పున ఆవలిస్తున్నారు. అంతే. అమ్మ ఇటెందుకు చూస్తున్నారు? ఏదో చెయ్యలేక అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు వాక్యము జ్వాల పాట పాడినట్టుంటుంది కదా. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగానండి. దేవుని మందిరానికి మనం దేవుని రాజ్యంలో సభ్యులుగా చేర్చబడడానికి రావాలి. మరి దేవుని రాజ్యంలో సభ్యులుగా చేర్చబడాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ విషయాలు కొన్ని మీకు చెప్తాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఎవరమ్మా? గారడి చేసేవాడా? కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు కదా. సంఘంలో కొంతమంది పెద్దలను నియమించారు. ఆ పెద్దలు కొంతమంది పరిచారకులు నియమించారు. ఒక 7 పరిచారకులు నియమించారు. డీకన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళలో ఆ 7 పరిచారకులు కూడా ఆత్మచేత నింపబడిన వారు. చక్కగా
ఇది సంఘానికి దేవుడు పెట్టిన క్రమము. ఆ 7 పరిచారకుల్లో ఒక పరిచారకుడు పేరు ఫిలిప్. ఏం పేరు? ఫిలిప్. ఫిలిప్ ఆత్మ చేత నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనుడు. ఒక రోజున పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, నీవు అర్జెంటుగా లేచి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే అరణ్య మార్గానికి నువ్వు వెళ్ళు. వినండి జాగ్రత్తగా, నేనే రిఫరెన్స్ చూపించట్లా, ఒక కథలాగే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నిద్రపోతే మాత్రం ఊరుకోండి, అందరు వినాలి. ఇక్కడే చూడాలి అందరూ, ఫోన్ ఏం చూడొద్దు, వాక్యం కూడా చూడొద్దు, కథలా చెప్తున్నాను వినండి. తర్వాత మీరు చదువుకోండి, అలా ఉందో లేదో మీరు పరిశీలన చేయండి. ఏమి దొరకదు అక్కడ, నేను వెళ్ళను అని అంటారా? ఫిలిప్ అన్నాడా? వెళ్ళలేదు. అరణ్య మార్గం అంటే అక్కడ ఏమి చెట్టు పుట్ట నీడే ఉండదు, అన్ని రాళ్ళు రప్పులు ఎడారి ప్రాంతంలో ఉండదు. అంతే, అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళు, ఆ రహదారిలోనికి వెళ్ళు అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. ఫిలిప్ వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. ఇథియోపియా అనేటువంటి ఒక దేశం ఉంది. ఇథియోపియా దేశం నుంచి యెరూషలేమునకు ఒకతను తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడట. ఎక్కడి నుంచి? నేను వెంటనే గూగుల్ ఓపెన్ చేసి ఇథియోపియా టు జెరూసలేం డిస్టెన్స్ అని కొట్టా. 3882 కిలోమీటర్స్ ఉంది ఇథియోపియా నుంచి యెరూషలేముకి. ఇథియోపియా అనేది ఆఫ్రికన్ కంట్రీ, యెరూషలేం అనేది ఆసియాలో ఉంది. ఒక ఖండము దాటుతున్నాడు అతను. ఎంత ప్రయాణము? 3880 అంటే 3900 కిలోమీటర్ల దూరం ఉంది జస్ట్ ఇథియోపియా అనేటువంటి దేశం నుంచి యెరూషలేముకు. కానీ ఇతడు నిజమైన దేవుని గురించి తెలుసుకున్నాడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయన గొప్ప దేవుడు, ఈయన అద్భుతాలు ఆశ్చర్యకారకులు చేయగలిగిన దేవుడు అని ఆ దేవుడి గురించి విన్నాడు. వినినటువంటి ఒక అన్యుడితను, ఇథియోపియన్ అంటే ఆఫ్రికన్. ఎవరితను? నల్ల జాతీయుడు. ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఏమా? ఆఫ్రికా ఖండం నుంచి యెరూషలేములోనే దేవాలయం ఉంది. మరి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీవం కలిగిన దేవుని ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళి ఆ దేవాలయంలో ఆరాధించాలి. వింటున్నారా అయ్యా? వింటున్నారా? అప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూదులకు, అన్యజనులకు నిజమైన దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆలయం ఎక్కడుండేది? యెరూషలేములోనే ఉండింది. అక్కడికి వెళ్ళాలి. ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి. యెహోవా దేవుని 7 పండుగలు అక్కడే జరుగుతాయి, అక్కడికి వెళ్ళాలి. పస్కా పండుగ, ప్రథమ పండుగ, గుడారాల పండుగ, ఏ పండుగైనా అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి. ఒకవేళ మనం ఇండియాలో ఉన్నాం, దేవుని తెలుసుకున్నాం, ఆరాధన చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ పాత నిబంధన కాలం ప్రకారంగా అయితే వెళ్ళాల్సిందే. అమ్మో, ఫ్లైట్ టికెట్ 1,00,000 2 లక్షలు కుదరదు, వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు మనకి ధర్మశాస్త్రము లేదు కనుక, మన క్రొత్త నిబంధన చట్టానికి లోబడిన వారం కనుక, ఎక్కడ 2-3 నా నామం పేరట ఏకీభవిస్తారో మీ హృదయమే నా దేవాలయం అన్నాడు ఆయన. కనుక మనుషులు కట్టిన దేవాలయాల్లో ఆయన ఉండడు, ఆయన కట్టుకున్న దేవాలయంలోనే ఉంటాడు. కనుక అప్పుడు మనం ఇక్కడ కూడుకున్నామంటే ఇదేంటి? ఇప్పుడు దేవుని సంఘం. కనుక మనం టికెట్లు వేసుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఇప్పుడు లేదు. కానీ ఆ రోజుల్లో ధర్మశాస్త్ర కాలంలో ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. యెరూషలేము దేవాలయం ఎవరి కోసం? ఆఫ్రికా వాళ్ళ కోసమా? ఇండియా వాళ్ళ కోసమా? ఎవరి కోసం అది? యూదుల కోసం. ఆ యెరూషలేము దేవాలయంలో 3 భాగాలు ఉంటాయి, జాగ్రత్తగానండి. ఒకటేదేమో అతి పరిశుద్ధ స్థలము, దాంట్లోనికి ఎవరు వెళ్ళగలరు? ప్రధాన యాజకుడు మాత్రమే ఆ బలి రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలడు. అతి పరిశుద్ధ స్థలం బయట ఏముంటది? పరిశుద్ధ స్థలం ఉంటది. ఓకేనా? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మధ్యలో అడ్డుగా పెద్ద తెర ఉంటది. ఆ తెర దాటుకొని లోపలికి వెళ్ళి అతడు ఆ రక్తాన్ని బలిగా అర్పించి బయటికి రావాలి. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? లేవీయులు ఉంటారు, ఆయనకి సహాయపడే వాళ్ళు యాజకులు, లేవీయులు ఉంటారు. తర్వాత బయట ఉండేదండి ఆవరణము. జాగ్రత్తగా వినండి. ఆవరణంలో ఎవరు ఉంటారు అని అంటే, ఎవడైతే బలి అర్పించడానికి వచ్చాడో యూదుడు, ఇశ్రాయేలీయుడు ఎవడో ఆవరణం ఉంటాడు. చూడండి, దేవాలయంలో ప్రవేశించడానికి ఎవరికి అర్హత ఉంది? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలనేమో ప్రధాన యాజకుడు.
పరిశుద్ధ స్థలం దాకా రావాలంటే ఎవరు? యాజకులు లేదా లేవీయులు. బయట ఆవరణం వరకు ఎవరు రాగలరు? యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే రాగలరు. మరి ఇప్పుడు ఇతను ఎవరు? ఆరాధించడానికి ఆఫ్రికా నుంచి వచ్చిన అతను అన్యుడు. మరి ఇతనికి మందిరంలోకి ప్రవేశం ఉందా ఆ రోజుల ప్రకారంగా? లేదు. ఇతను ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. బయట నుంచొని అక్కడే ఆరాధించుకొని అక్కడే కానిగేసుకొని అక్కడి నుంచి అంటే వెళ్ళిపోవాలి తప్ప లోపలికి రావడానికి ఇతనికి అర్హత లేదు. దేవుని మందిరంలోనికి అర్హత లేకపోయినా ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? 4000 కిలోమీటర్లు ప్రయాణం, రథం మీద. మళ్ళీ ఆ రోజుల్లో కార్లు, విమానాలు లేవండి. ఇతను ఎవరెంతకేనంటే అంత ప్రయాణం చేయడానికి ఇతను ఎక్కడిది ఖర్చు డబ్బు అంటే, ఇతను ఐథియోపియా రాణి అయినటువంటి కందాకే అని ఆవిడ కింద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. మనం చాలాసార్లు చదివేసి ఉంటాం కదా నపుంసకుడి గురించి, కానీ ఎంత డీటెయిల్స్ మనకి ఎప్పుడు తెలియదు. ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డబ్బు. నపుంసకుడు అంటే ఎవరు? ఇది ప్రశ్న. ప్రతిదీ మీకు క్లియర్ గా చెప్పాలంటే మరి టైం పడుతుంది, జాగ్రత్తగా నిద్రపోకూడదు. నపుంసకులు అంటే ఎవరు అయ్యా? ఈ విషయం కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. నపుంసకులు అంటే ఎవరు? 3 రకాల మనుషులు ఉంటారండి. నపుంసకులు అని అంటే తల్లి గర్భం నుంచే హార్మోనల్ ప్రాబ్లమ్స్ తోటి కొంచెము బాడీ ఒకలాగా ఉంటుంది, లోపల భావజాలము వేరేలా ఉంటుంది. వాళ్ళని మనం చూస్తున్నాం బయట సొసైటీలో చప్పట్లు కొడుతూ చాలా మంది వాళ్ళని హిజ్రాలు, కొజ్జావులు అని పిలుస్తారు మన భాషలో. బైబిల్ భాషలో వాళ్ళని ఏమని పిలుస్తుంది? పక్కకి పెడదాం. రెండవ నపుంసకులు వీళ్ళు ఎవరంటే సామ్రాజ్యంలో రాణుల దగ్గర నమ్మకంగా పనిచేయడం కోసం. రాణి అంటే మహారాణి, ఆమె చుట్టూ చెలికత్తులు ఉంటారు. అక్కడ బాడీ గార్డులుగా ఉండాలంటే అంతఃపురంలో బాగా స్ట్రాంగ్ గా బాడీ ఉన్న వాళ్ళు, బలమైన వాళ్ళనే పెట్టాలి. వాడి అందాన్ని చూసి రాణి గారు ఎక్కడ ఫ్లాట్ అయిపోతారని చెప్పేసి ఆ రోజుల్లో రాణుల దగ్గర కాపలా ఉండడానికి కొంతమందిని నపుంసకులుగా చేసేసేవారు. అంటే వాళ్ళ బాడీ పార్ట్స్ కట్ చేసేసేవారు. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా, బలమన్నీ మామూలుగానే ఉంటాయి కానీ వాడు దేనికి పనికిరాడు. అలాంటి వాళ్ళని నపుంసకులు నియమించుకునేవారు. అర్థమవుతుందండి? ఇది రెండవ రకం. మూడవ రకం ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు పుడతారు, పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళలో ఉన్న శరీర లోపం కనిపిస్తుంది. వాళ్ళ బాడీ ఏమో స్త్రీగా పెరుగుతూ ఉంటది, వాయిస్ అంతా స్త్రీగా ఉంటది. వాడు పురుషుడు. వాడు ఏం చేస్తాడంటే కొంచెం పెద్దోడైన తర్వాత కొంచెం బాగా డబ్బు చూసుకొని ఆపరేషన్ చేయించుకొని స్త్రీగా మారిపోతాడు లేదా పురుషుడిగా మారిపోతాడు. వీళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు. అర్థమవుతుందండి? 3 రకాలు ఉన్నారు. కానీ చాలా మంది ఈ మధ్య వాక్యం తెలిసి తెలియక ఏమని చెప్పుకున్నారంటే, ఇదిగో బైబిల్లో ఉన్న నపుంసకులు మేమే అని చెప్పుకున్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు నపుంసకులు అంటే ఎవరు, ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? నువ్వు నపుంసకుడు అయితే నపుంసకుడు అనే చెప్పుకో, నపుంసకరాలు అని ఉండదు. ఎప్పుడు కూడా నపుంసకరాలు లేరు. మగవాళ్ళనే నపుంసకుడిగా తయారు చేస్తారు. కనుక ఈ సహోదరి అంజలి అనే ఆవిడ నపుంసకరాలు కాదు. రాలు అనేవాళ్ళు లేరు. వాక్యం తెలియక అలా పెట్టుకుంటారు పేర్లు. నపుంసకుడే, ఆడు మగాడే. నేను నపుంసకుడు అని చెప్పుకొని సువార్త చేయి, ఎంత గొప్ప సాక్ష్యం అవుతుంది. అలా కాకుండా ఈమె నపుంసకుడు కాదు, నపుంసకురాలు కాదు, ట్రాన్స్జెండర్. ఏమే ఆపరేషన్ ఏం చేసుకుందిగా, కానీ ఏమని ఎంచుకుంటున్నారు? నపుంసకురాలలో మొట్టమొదటి సువార్తికురాలు. తప్పదండి, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ గొర్రెలకు తెలియదు. ఈరోజు చెప్తున్నాను కదా మీకు. సో ఇతను ఎవరంటే ఆ కందాకి అనేటువంటి రాణి కింద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇతను కూడా నపుంసకుడే. ఇతను కూడా పెళ్లి పెటాకులు ఇంకేమి ఉండవు, ఇంకా ఆస్థానంలో పనిచేయాల్సింది. కానీ చాలా మంచివాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు, నిజమైన దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడు. తెలుసుకున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత దూరం ప్రయాణం చేశాడు చూడండి. ఆ రోజుల్లో కార్లు, విమానాలు, బైకులు ఇలాంటి ఏ ఫెసిలిటీ లేదు. అతను దేని మీద వస్తున్నాడు? రథం మీద వస్తున్నాడు. ఎక్కడ? మరి ఒక రథం అంటే గుర్రాలు రోజుకి ఎంత దూరం పరిగెడతాయి లెక్క పెట్టండి. అంటే అతను ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాడు, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఎంత ఆసక్తి ఉంటే అన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఇది మొదటి విషయం.
అతని యొక్క రథము యెరూషలేము నుంచి అతను ఆరాధించుకొని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ మళ్ళీ ఫిలిప్ దగ్గరికి వచ్చి, ఫిలిప్ ఇదిగో ఆ రథం వెళ్తుంది చూడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథాన్ని వెంబడించు, అతనితో మాట్లాడన్నాడు పరిశుద్ధాత్ముడు. ఫిలిప్ అన్నాడు, అది రథము, నేను మనిషిని, రథంతో పాటు నేను పరిగెత్తగలనా, నా వల్ల అవదు అని అనలేదు ఫిలిప్. రథం ఎంత వేగంగా పరిగెడుతుంది, మనిషి రథంతో పరిగెత్తగలదా? ఫిలిప్ అనలో నేను పరిగెత్తనని. పరిగెత్తుతూ ఆ రథానికి సమానంగా పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ వింటున్నాడు అతను ఏం చేస్తున్నాడు అని. ఆ రథంలో ఉన్నటువంటి ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు. ఉందా? ఏం చదువుతున్నాడు అన్న అంటే, అతను తన జర్నీ సమయాన్ని వృధా చేసుకోవట్లా. ఏం చేస్తున్నాడు? వాక్యం చదువుకుంటున్నాడు. అతని చేతుల్లో బైబిల్ ఉంది. నిజంగా అప్పుడు రోమా సామ్రాజ్యంలో బైబిల్ ఎవరి దగ్గర ఉండి, ఎవరు పడితే వాళ్ళ దగ్గర బైబిల్ గ్రంథం లేదు. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్ గ్రంథం ఉండింది, అందరి దగ్గర బైబిల్ గ్రంథం లేదు. మరి అతని దగ్గర బైబిల్ ఉందంటే అతనికి ఉన్న ఆసక్తి చూసారా? తన దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించి అతను ఒక బైబిల్ గ్రంథాన్ని, ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రవక్తల పుస్తకాలతో కలిపినటువంటి ఆ 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథం అతని దగ్గర ఉంది. అతను వెళ్తూ ఏం చదువుకుంటాడు? నాకు తెలిసి వస్తా కూడా చదువుకునే ఉంటాడు. వెళ్తూ కూడా ఏం చేస్తున్నాడు అతని దగ్గర సొంత బైబిల్ ఉంది. నీ బైబిల్ ఏదిరా? నీ బైబిల్ ఏది? ఎంతమంది బైబిల్ తీసుకోకుండా వచ్చారు? అర్థమవుతుందా మీకు నా ప్రశ్న? ప్రతి ఒక్కరు బైబిల్ కలిగి ఉండాలి. ఆ రోజుల్లో బైబిల్ కొనాలంటే నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలేమో. ఈరోజు బైబిల్ ఉచితంగా ఇస్తున్నాము. బైబిల్ తీసుకురావడం నీకేమైంది? బైబిల్ తీసుకొస్తున్నావు దేవుని మందిరానికి. ఎంతమంది తీసుకొచ్చారు బైబిల్ గ్రంథాన్ని? మీ బైబిల్ చూపించాలి, తీసి చూపించండి. ఖచ్చితంగా బైబిల్ తీసుకుని రావాలా. బైబిల్ తీసుకొచ్చి మళ్ళా పట్టుకెళ్ళి గూళ్ళో పెట్టేది కాదు, చదివేటట్టుగా ఉండాలి. నీకు దేవుడు చదివే జ్ఞానం ఇచ్చాడా? చదవగలవా? బైబిల్ చదువు. అతనుకున్న ఆసక్తి చూసారండి మీరు. అతను ఎవడో ఒకవేళ అంత దూరం ప్రయాసపడి వెళ్ళినా మందిరంలోనికి రానంటారా? బయట నుంచే పూజ చేసుకుని పోవాలి. అతను అంత ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు అతను ఏం చదువుతున్నాడు అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇప్పుడు ఈ నపుంస గురించి మనం మాట్లాడదాం. ఇతడు దేవుని భయభక్తులు ఉన్నవాడా కాదా? చెప్పాలి. ప్రతిసారి దేవుని మందిరాన్ని కుదిరినప్పుడల్లా వెళ్తున్నాడా లేదా? పండగలకి, వేడుకలకి, తర్వాత ఆచారాలు, బలులకి, అట్లకి ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవట్లేదా? భక్తి కలిగిన వాడా కాదా? బైబిల్ చదువుతున్నాడా లేదా? అవునా కదా? ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఫిలిప్తో రథంతో పాటు పరిగెడుతుంటే ఫిలిప్ అడుగుతున్నాడు, అయ్యా నువ్వేం చదువుతున్నావు? పరిగెడుతుందని అడుగుతున్నా, నువ్వేం చదువుతున్నావు? నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు ఫిలిప్ పరిగెడతానే. అతను అంటున్నాడు, అయ్యా నేను చదువుతున్నాను కానీ దీని అర్థం చెప్పేవాడు ఎవడో లేకుండా నాకు ఎలాగ అర్థమవుతుంది? దీని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు అని వెంటనే రథం ఆపించి ఎక్కమని బతిమాలుతున్నాడు. ఆ వచ్చిన చదువుతారు ఒకసారి ఇప్పుడు నా కోసం. 8వ అధ్యాయంలో ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను దీనిని ఎలా గ్రహింపగలను అని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అనండి. ఫిలిప్పును వేడుకొనెను. ఎవరితను? అయ్యా నపుంసకుడు ఎవరు? ఒక రాణి కింద ఫైనాన్స్ మినిస్టర్, బాగా అధికారం ఉన్నవాడు.
బాగా డబ్బున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అవునా కదా, దేవుని ఆరాధించుకుంటూ వస్తున్నవాడు, దేవుని గ్రంథాన్ని చదువుతున్నవాడు. ఫిలిప్పు అనేటువంటి అతను ఎవరో ఇతనికి తెలుసా? తెలియదు. కానీ అతను వచ్చి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందని అడిగితే, అయ్యా నాకు త్రోవ చూపుకుంటే ఎవరు నాకు దీన్ని చెప్పకుండా నాకు ఎలా అర్థమవుతుందని రథాన్ని ఆపాడు. ఒక అధికారి ఎవరో ఒక అనామకుడు ప్రశ్న అడిగితే రథాన్ని ఆపేశాడు. ఆపేసి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా దీని అర్థం ఏంటో నాకు చెప్పయ్యా అని వేడుకొనేను, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది అతను ఏం చేస్తున్నాడు? ఆ పాస్టర్ గారిని, అయ్యా దీని అర్థం ఏంటో నాకు చెప్పయ్యా, నాకు అర్థమయ్యేలా వివరించయ్యా అని బ్రతిమాలుతున్నాడు, వేడుకుంటున్నాడు. చూసారు అతను ఎంత తగ్గింపు స్వభావం ఉంది. మీరు ఏ రోజైనా మీ అయ్యగారు కానీ మీ అమ్మగారు గారు చెప్పింది మీకు అర్థం కాకపోతే, ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే పక్కకి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేశారు కానీ, అవునా కదా, ఏంటి ఈరోజు ఇలా చెప్పాడినా, ఏంటి ఈరోజు ఇప్పుడు ఇలాగందేంటి అని అనుకుంటారు తప్ప, అదే మాట ఆ సేవకుడి దగ్గరకు సేవకురాల దగ్గరకు వచ్చి, అమ్మా మీరు ఈ వాక్యం చెప్పారు కదా, నాకు ఇది అర్థం కాలేదు, కొంచెం దీన్ని అర్థంగా వివరించండి అని ఎప్పుడైనా పర్సనల్గా అడిగే ఉందా మీకు? దాని గురించి మొత్తం ఆరు చెవులు ఏళ్ళ చెవులు కొరికేసుకుంటూనే ఉంటారు, అవునా కదా. ఎందుకు అబద్ధాలు వస్తాయి సేవకుడి మధ్య సంఘం మధ్యలో? ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ నేనే దశమ భాగం గురించి ప్రసంగం చేస్తూ, మీరు దేవునికి ఇవ్వండి, లేకపోతే దేవుడు మీకు ఇవ్వడం, ఇవ్వండి, ప్రతి ఒక్కరు మీ జీతం నుంచి 5,000 ఈ నెల పట్టుకురండి అని చెప్పారనుకో, అది చెప్తున్నాను. ఆమె ఎందుకు చెప్పరు? చాలా మంది ఉన్నారు. ఈ నెల జీతం పట్టుకొచ్చండి అన్న వాళ్ళు మీటింగ్స్ కోసం ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. 10,000 పట్టుకురండి ప్రతి ఒక్కరు అనే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీకు తెలియదు, ఇక్కడ మీటింగ్స్ లేవు కాబట్టి మీకు అర్థం కాదు, అక్కడ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిన తర్వాత 10,000 ఎక్కడుంది తేవాలి, ఇప్పుడు మనకు వచ్చేదే 10,000, ఈ నెల డ్వాక్రా కట్టాలి, ఇచ్చేయాలి ఎలాగప్పుడు ఈ పాస్టర్ గారు బాబు ఏం అర్థం కావట్లేదు, ఈయన ఎప్పుడు డబ్బు అంటాడని ఆలయంలో చెవులు కొరుక్కొని ఏదో మాట్లాడుకుంటారు. చివరికి ఏం చేస్తారు? 10,000 అట్టుకొచ్చేస్తారు. అంటే ఆయన దగ్గర మాట్లాడలేరు, మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించలేరు, అవునా? ఎందుకు అని అడగరు. తర్వాత ఈయన మాత్రం అందరి దగ్గర డబ్బులు తీసుకుని లెక్కలు చెప్తాడు, అయిపోయిన తర్వాత చెప్పడం. ఇలా ఉంది. కానీ ఇక్కడ ఈ అధికారి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ సేవకుడితో అంటున్నాడు, అయ్యా నాకు ఎవడైనా నువ్వు త్రోవ చూపకుంటే నేను ఎలా దీన్ని గ్రహించగలుగుతాను అంటే, మీరు అర్థం చేసుకోవాలి, దేవుని సేవకుడు మీరు ఎటు వెళ్ళాలో మీ జీవితంలో మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ద్వారాన్ని చూపించేవాడు, మీకు ఒక మార్గాన్ని నిర్దేశించేవాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా, అమ్మా మీరు ఈ మార్గంలో నడవాలి, ఈ మార్గంలో మీరు వెళ్ళకూడదు, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని ఆ దేవుని యొక్క సత్యాన్ని మీకు ప్రబోధించేవాడు దేవుని యొక్క సేవకుడు. ఆ సేవకుడిని మీరు వేడుకోవాలయ్యా మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి, ఇదిగో ఈ రోజు మీటింగ్ పెట్టండి, ఈ రోజు సెలవు ఉంది, ప్రార్థన పెట్టండి, వాక్యం చెప్పండి, మాకు మా జీవితాలకు సరైన మార్గాన్ని మాకు చూపించండి అని మీరు మాట్లాడేటట్టు ఉండాలి. కానీ రివర్స్ లో పాస్టర్ గారు, అమ్మా సెలవు వస్తుంది, 3 రోజులు ప్రార్థన పెట్టుకుందామా, అయ్యగారు ఆ రోజు మాకు పని ఉందండి, మేము ఊరు వెళ్తామండి. నిజమా కదా? వాస్తవాలా కదా ఇవన్నీ? మనం ఇక్కడ నపుంసకుడి గురించి ఎన్నోసార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ ఈ పాయింట్ మనం ఎప్పుడైనా ఆలోచించామా? చూడండి, ఈ విన్న పాయింట్ మనస్సులో భద్రపరుచుకోవాలి. రథాన్ని ఆపాడు, రథం ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరికి? రథాన్ని తోలేవాడికి. కానీ పాస్టర్ గారి దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు? వేడుకుంటున్నాడు, అయ్యా నాకు చెప్పండి అయ్యా, నాకు తెలియట్లేదు. తర్వాత చదవమ్మా, తర్వాత వాక్యం తీయండి 8వ అధ్యాయంలో. నిద్రపోకూడదు. అతడు లేఖమునందు చదువుతున్నటువంటి భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగూ ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దక్కలేదు. ఆయన సంతానమును ఎవరును వివరింతురు. ఆయన జీవము భూమి మీద నుంచి తీసివేయబడెను. అప్పుడు నపుంసకుడు ఇది చదివి, ఆ లేఖనాన్ని చదివి ఫిలిప్పుతో అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు నేను చదివిన ఈ లేఖన భాగము ప్రవక్త యెషయా ప్రవక్త రాశాడు కదా, యెషయా ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా, వేరే ఎవరి గురించైనా చెప్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు అయ్యా.
నిజానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉంది. అదంతా యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు రాకముందు, క్రొత్త నిబంధన లేకముందు ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంటే ఈ ప్రవచనం వాళ్ళు ఒకవేళ చదివితే ఎవరి గురించి అని అనుకుంటారు? దేవుడి గురించి అనుకోవాలా, ప్రవక్త గురించి అనుకోవాలా, లేకపోతే ఇంకొక అతని గురించి అనుకోవాలా? అర్థం కావట్లే. దేవుడైతే వదక తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉంటాడా? ఆయన రోషం కలిగిన దేవుడు అని అనుకుంటారు. మరి ఎవరెక్కడ? ప్రవక్త అనేటువంటి యెషయా గురించి ఇంకెక్కడ ఇలాంటి వివరణలు లేవే. మరి ఎవరెత్తను? అతనికి అర్థం కావట్లా. తర్వాత ఏమన్నాడు నపుంసకుడు? వింటున్నారమ్మా? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రవచనము, ఆ లేఖన భాగాన్ని ఇతను చదువుతున్నాడు. ఇతనికి అర్థం కాదా? పాస్టర్ గారిని అడిగాడు, అయ్యా దీని అర్థం ఏంటో నాకు చెప్పండి అన్నప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? ఈ లేఖన భాగము అనుసరించి ఇది యేసుక్రీస్తు గురించే అని చెప్పాడు. అక్కడ మీరు ఆ లేఖన భాగంలో ఆయన అనేటువంటి మాట తీసేసి యేసుక్రీస్తు అని పెట్టి చదవండి. యెషయా గ్రంథం గురించి ప్రవచనం ఒకటి రాయబడింది కదా, కొటేషన్ అక్కడ. అది ఆయన అనేటువంటి పదాలు తీసేసి అక్కడ యేసుక్రీస్తు అని పెట్టుకొని చదివితే మీకు క్లియర్ గా సెట్ అయిపోతే ఆ లేఖన భాగం అంతా. ఫిలిప్ ఏం చేశాడంటే యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త చెప్పాడు. ఏంటా సువార్త అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన మన పాపముల విషయంలో ఆయనకు అనేక సార్లు అనేక మంది చిత్రహింసలకు గురి చేశారు. ఆయన అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నాడు. ఆయన ఏమీ నోరు తెరిచి మాట్లాడలేదు. ఆయన సిలువ బలియాగానికి పూర్తిగా అంగీకరించాడు. ఆయన సిలువలో మన కొరకు మన పాపములు క్షమించడం కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన నమ్ముకోవడం వల్ల ఆయన యొక్క రక్తంలో కడగబడి మనం పరిశుద్ధులుగా మార్చబడతాము, మనం నీతిమంతులుగా మార్చబడతాము, అప్పుడు మనం పరలోక రాజ్య వారసులం అవుతాము అని ఫిలిప్పు నపుంసకుడికి క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించాడు. అర్థమైందండి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. నపుంసకుడు ధర్మశాస్త్రంలో నిష్ఠ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలని పాటించేవాడు. దేవుని మందిరానికి రావడానికి ఆయన కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. అవునా కదా? ఆదివారం ఆరాధన మీ ఇంటికి ఎంత దూరం? ఎన్నింటికి ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తున్నారమ్మా చెప్పండి. నపుంసకుడు ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఫలానా రోజున ఆరాధనకి వెళ్ళాలంటే ఈయన ఎన్ని రోజుల ముందు ప్రయాణమై ఉండొచ్చు? ఒక రోజు ఆరాధన కోసం ఇన్ని వేల కిలోమీటర్లు ఇన్ని రోజులు పడుతుంది కాబట్టి ఇన్ని రోజుల ముందు నేను ప్రయాణమై ఆ రోజుకి వెళ్ళగలను. అవునా కదా? ప్రార్థన 11:00 మీరు ఎన్నింటికి వస్తున్నారు? ఆలోచన చేయాలి. ఎవరి కోసం వస్తున్నారు మీరు ప్రార్థనకి? నా ప్రశ్న ఇప్పటికీ అదే. మీరు పాస్టర్ గారి కోసం వచ్చినా, పాస్టర్ గారి కోసం వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు మీకు. అంతే. మీరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసండి? వాక్యమా? ఆరాధన అంటే చందన? ఆరాధన అంటే ప్రభు వలన? ఒక ఆరాధన అంటే దేవుణ్ణి పాటలతో గణపరచడం కానుంచి ముగింపు ప్రార్థన వరకు ఆరాధన. అది కంప్లీట్ ఆరాధన అంటే నువ్వు ఎప్పుడు రావాలి? ప్రారంభ ప్రార్థనకు ముందే వచ్చి కూర్చోవాలి దేవుని మందిరంలో. పాటలు మొదలయ్యా కొంతమంది జాగ్రత్తగానండి. ఈరోజు సంఘాలు ఎలా తయారయ్యారంటే, అయ్యగారు అందరు ఇక్కడ చూడాలా, ఈరోజు సంఘాలు ఎలా తయారయ్యంటే నిజం చెప్తున్నాను వినండి. ఈయన కరెక్ట్గా 11:00 ప్రార్థనని పెడతాడు. 11:00 ఎవరో రారు. ఈయన ఏం చేస్తారు? కుర్చీలో కూర్చుంటాడు. ఒక అరగంట చూద్దాం అనుకుంటాడు. ఈయనే మాస్టర్ గారే ఒక అరగంట చూద్దాం అనుకుంటాడు. ఈ అరగంటలో ఒక ఇద్దరు వస్తారు. అవునా? ఇద్దరు రాగానమ్మా మరి 11:30 అవుతుంది, మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసి పాటలు పాడదామంటాడు. రూల్ ప్రకారంగా పాటలు ఎన్ని పాడాలి? తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి, పరిశుద్ధాత్మనికి స్తుతి కీర్తనలు, హెచ్చరిక కీర్తనలు ఒక 5-6 పాటలు పాడతారు. ఒక సంఘంలో 3 పాడతారు, 4 పాడతారు, 5 పాడతారు, 6 పాడతారు. ఇతను ఏం చేస్తాడంటే పాటలు పాడిస్తారే ఉంటాడు. ఎందుకు పాడతాడు తెలుసా? దేవుడి కోసం పాడడం. ఈ వచ్చిన వాళ్ళు కూడా దేవుడి కోసం పాడరు. ఎందుకోసం పాడతారు తెలుసా?
పాటలు పాడుతూ ఉంటే జనాలు జాయిగా వస్తారులే. జనాలు రావడం కోసం పాటలు పాడతారు, అవునా కదా? అది తప్పా కదా? ఇంతలో ఒకవేళ ఒక గెస్ట్ పాస్టర్ని పిలిచారు అనుకో, ఆయనకి లేట్ అయిపోతుంది. బాబు పాస్టర్ గారు ఇంకా రాలేదు, ఇంకో పాట పాడమ్మా. ఎందుకు పాడుతున్నారు వీళ్ళు పాట? పాస్టర్ గారు ఇంకా రాలేదని పాట పాడుతున్నారు, దేవుని కోసం కాదు, అవునా కదా? పాస్టర్ గారు వచ్చేసారు. పాస్టర్ గారు వచ్చేసిన తర్వాత అయ్యారు మీకు సమయం ఇచ్చేయమంటారు. ఆయన అంటాడు నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఇంకో పాట పాడమను. ఇప్పుడు బైబిల్ తెలిసేస్తా ఉంటాడు ఈయన. ఎందుకు పాడుతున్నారు పాట? పాస్టర్ గారు ప్రిపేర్ అవ్వడం కోసం, దేవుని కోసం పాడట్లా, అవునా కదా? తర్వాత ఇంకో గెస్ట్ని పిలుస్తారు అన్నమాట. ఎవరినే? ఒక మంత్రినో ఎవరో ఎమ్మెల్యేనో ఎవరిని పిలుస్తారు. అప్పుడు దాకా పాటలు అయిపోతే వాక్యం అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. లాస్ట్లో పోతాడు మా పైన. అప్పుడు రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదలెట్టినంటారు. ఆయన కోసం పాడాలి. ఇప్పుడు ఒక పాట పాడి ఇంకో ప్రార్థన చేసి ఆయన గ్రీటింగ్స్ అప్పటికేలా మొత్తం ముగింపు ప్రార్థన కూడా అయిపోతుంది. ఆయన లేటుగా వచ్చాడని ఆయన కోసం మళ్ళీ పెడతారు, దేవుడి కోసం కాదు, అవునా కాదా? అబద్ధం చెప్తాను నేను? పాటలు మనం ఎవరి కోసం పాడుతున్నామమ్మా? పాటలు అనేవి దేవుని స్తుతించేవి, అవి దేవుని నామాన్ని గణపరిచేవి, ఆయన కార్యాలు వివరించేవి, అవునా కదా? ఆయన స్తుతించడానికి మనం పాడుతున్నామా? టైం కోసమో, పాస్టర్ గారి కోసమో, వచ్చే జనాభా కోసమో, లేదా ఆయన కోసమో, ఈయన కోసమో వెయిటింగ్ పీరియడ్ అంతా పాటలతో గడపడానికో, అవునా కాదా? నేడు సంఘాలలో ఎలా జరుగుతూ ఉంటుంటే అది నిజమైన ఆరాధన అంటారా? ఎప్పుడైనా ఆలోచించాం ఈ విషయం గురించి మనం? ఇప్పుడు కూడా కొంచెం నేను లేట్ అయ్యాను అనుకో, ఇంకో పాట పాడతాను. ఆ పద్ధతి తప్పు. సమయానికి మీరు దేవుని మందిరంలో ఉండాలి. సేవకుడు సమయానికి దేవుని మందిరంలో ఉండాలి. మీకు అప్పగించబడిన బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించాలి. 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు మీరు ప్రారంభించాలి. ఒకవేళ వీళ్ళందరూ 11:30కు వస్తున్నారు అనుకో, 11:30 అనౌన్స్ చేయి. 11 ఎందుకు పెడుతున్నాం? అర్థమవుతుందా? సమయం చాలా విలువైనదమ్మా. మీకు ఆరాధన క్రమము 11:30 కంటే 11:30కి అందరు ఇక్కడ ఉండాలి. ప్రారంభ ప్రార్థనలో ఉండాలా, పాటలు మీరు పాడాలి, అందరు కలిసి పాడితేనే ఆరాధన. అది ఓన్లీ పాస్టర్ గారు పక్కనున్న ఆయన పాస్టర్ గారు మాత్రం ఆరాధన చేసుకున్నారు, వాళ్ళ ముగ్గురికి ఆరాధన. మీరు ఆరాధనలో లేరు. మీరు ఎందుకు వచ్చారు? హాఫ్ తలకాయ లేని బాడీ కుదరదు. పరిపూర్ణత అంటాడు. అందుకని ఆయన మనం పరిపూర్ణం అవ్వాలంటే పరిపూర్ణంగా దేవుని ఆరాధించగలగాలి. పాటలు వదిలేసి కొంతమంది వస్తారు, వాక్యం సగంలో కొంతమంది వస్తారు, కొంతమంది ఏం చేస్తారు, మేము భోజనాలకు వెళ్ళామండి అని లాస్ట్లో వస్తారు, కొంతమంది కేవలం కానుకేయడానికే వస్తారు. ఇదంతా కాదు. నపుంసకుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను. నపుంసకుడు ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవాడు, చదివినవాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు, అంత దూరం ప్రయాణించి దేవాలయానికి వచ్చి ఆరాధన చేసుకొని తిరిగి వెళ్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. అతను పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? నాన్నగారు నిద్రపోతున్నారా? నేను ఒక ప్రశ్న అడిగాను. నపుంసకుడు పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? అతను చక్కగా వాక్యం చదువుతున్నాడు, దూర ప్రాంతం నుంచి యెరూషలేముకి ప్రయాణించి ఆరాధన కోసం వెళ్తున్నాడు, దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాయి, అర్థమవుతుందా? ప్లస్ ఆయనకి తగ్గింపు గుణం ఉంది. ఎందుకంటే ఫిలిప్పుని ఏమంటున్నాడు, అయ్యా నాకు వాక్యం చెప్పి అంటున్నాడు. ఎంతో విధేయత, వినయము, భక్తి శ్రద్ధలు అన్నీ ఉన్నాయి. అధికారాన్ని చూపించిన వ్యక్తి అయితే కాదు, తగ్గించుకున్న వ్యక్తి. ఇతను పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? మాట్లాడరండి. అదేంటి ధర్మశాస్త్రం శుభ్రంగా పాటిస్తున్నాడు ఇతను. వెళ్ళడంటారా? మీలో చాలా మంది మతభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి అబ్బా క్రిస్మస్ లో, ఈస్టర్లో భలే చేస్తారు మీరు, అవునా కదా? ఎంత బాగా చేస్తారు, పండుగలు చేస్తారు, చేయరా? చాలా ఆచారాలు పాటిస్తారా పాటించరా? చాలా పాటిస్తాం. మనం వాక్యంలో ఉన్నాయా లేవనే మనకొద్దు. ఏదైతే ట్రెడిషన్ గా వస్తుందో దాన్ని అంతా పాటించేస్తాం. ట్రెడిషన్ ని పాటిస్తున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అది దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నపుంసకుడు ఎంత భక్తిపరుడైనా, లేఖనాలు తెలిసిన వాడైనా, పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుని ఎందుకు పంపించాడు నపుంసకుడి దగ్గరికి? అతడు అంత భక్తి కలిగిన వాడు. అతడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు ఫిలిప్పు. అతనికి క్రీస్తు గురించిన సువార్త చెప్పు. అతడు బాప్తిసం తీసుకోవాలి. అర్థమైందమ్మా? బాప్తిసం తీసుకోవడానికి డైరెక్ట్ గా ఫిలిప్ వెళ్ళిపోయి బండి ఎక్కేసి అది ఎంత మనకొద్దు, మామూలు బాప్తిసం తీసుకో అని అనలేదు.
ఆ లేఖన భాగాన్ని వివరించి ఆ యెషయా గ్రంథంలో నుంచి క్రీస్తు గురించినటువంటి సువార్త ప్రకటించాడు. అప్పుడు నపుంసకుడు ఏమన్నాడమ్మా, వారు రథంలో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఈ వాక్యం అతను వింటున్నాడు, ఒక చోట నీళ్లున్న స్థలం కనబడింది. వెంటనే అమ్మ నపుంసకుడు ఆ బండిని ఆపాడు. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటయ్యా అని అడుగుతున్నాడు. అయ్యారు నాకు మైక్ కావాలండి, దీని బ్యాటరీస్ అయిపోయింది. అమ్మా ఏమన్నాడమ్మా, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నాడు, రే రథమాపురా. ఇతను ఒక అధికారి, కానీ సేవకుడి దగ్గర ఏమంటున్నాడు, అయ్యా 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 బ్రతపాలుకుంటున్నాడు. నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అయ్యా, ఇగో నీళ్ళు ఉన్నాయి అంటున్నాడు. చెప్పమ్మా, తర్వాత చదువు. నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని ఫిలిప్పును అడుగుతున్నప్పుడు ఫిలిప్పు చెప్తున్నాడు, అయ్యా నీవు పూర్ణ హృదయంతో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా విశ్వసించిన ఎడల నీవు బాప్తిస్మము పొందవచ్చు అని చెప్పాను. అప్పుడు అతడు యేసుక్రీస్తును నేను దేవుని కుమారుడిగా ఒప్పుకొనుచున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఫిలిప్పు నపుంసకుడు, తల్లి కూతురు ఇద్దరు ఒకటే, ఇద్దరును నీళ్ళలోనికి దిగారు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. నీళ్ళలోనికి దిగారు, ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడా. నీళ్ళలోనికి దిగి బాప్తిసం పొందారు, ఇతను బాప్తిసం ఇచ్చాడు, నీళ్ళలో నుంచి బయటికి వచ్చారు. ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని వెళ్ళిపోయింది. నపుంసకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నపుంసకుడు సంతోషించచ్చు ఆయన తన ఊరికి వెళ్ళిపోయాడు. అందరు గమనించాలి ఇక్కడ. ఇప్పుడు దాకా నపుంసకుడిలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించినటువంటి నిజమైన సత్య సువార్త విని గ్రహించి మారు మనసు పొంది నాకు దేవుని రాజ్యానికి ఆటంకముగా ఉన్నవన్నీ విడిచిపెట్టి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే రక్షణ భాగ్యము, సంతోషము, నిత్య జీవం అని తెలుసుకున్నాడో ఆ క్షణమే బాప్తిస్మం అడిగాడు. ఫిలిప్పు కూడా సరే అయ్యా నువ్వు మరొకసారి వస్తావు కదా యెరూషలేము, అప్పుడు ఈసారి రథం మీద వచ్చినప్పుడు నువ్వు మంచిగా తెల్ల బట్టలు వేసుకుంట్రా, నా కోసం ఒక స్వీట్ బాక్స్ పట్టుకుంట్రా, యెరూషలేము దేవాలయంలో ఉన్న వాళ్ళందరి కోసం కూడా స్నాక్స్ పట్టుకుంట్రా, నాకు ఒక ప్రత్యేకమైన కానుక తీసుకోండిరా, తెల్ల బట్టలు తీసుకోరా, మర్చిపోద్దు సరేనా, వచ్చినప్పుడు ఆ రోజు నీకు బాప్తిస్మం ఇస్తాను అని చెప్పాడా. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలనుకున్నావా, ఒక వారం రోజు నేను బాప్తిస్మం క్లాసులు చెప్తాను ఉండిపో అన్నాడా. ఈ రోజున సంఘాలలో చాలా మంది బాప్తిస్మం కోసం ఈ రకమైనటువంటి కండిషన్లు పెడుతున్నారు. నేను ఈస్టర్ పండుగ అయిన తర్వాత, లెంట్ డేస్ అయిన తర్వాత బాప్తిస్మాలు ఇస్తాను, ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి. సరే ఆ వారం రోజులైన వాక్యం బాప్తిస్మం గురించి ఒకసారి ఏం చెప్తాడా, లేదు. రక్షణ గురించి చెప్తాడా, చెప్పడం. వీళ్ళకి ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది, 40 రోజులు ఏం వాక్యాలు చెప్పాలో అయ్యే చెప్పుకుంటా పోతారు. కానీ 40 రోజులు అయిన తర్వాత ఏమంటాడు, బాప్తిస్మాలు ఇస్తాను, ఎవరి పేర్లు ఇస్తారండి. వీళ్ళకి ఏం తెలుస్తుంది బాప్తిస్మం అంటే. ఇది మొదటి సంభవం. సమయం ఎంత అయింది అమ్మా, అరగంట అయింది కదా, మంచిది. ఇంకొక అతని దగ్గరికి వెళ్దాం, 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. మీకు ఆసక్తిగా ఉందా, నిద్రపోతున్నారా? ఆసక్తిగా ఉందా, నిద్రపోతున్నారా? నేను ఇదిగో ఏ రిఫరెన్స్ వాడట్లేదు, చూసారు కదా. ఇది హృదయంతరంగంలో నుంచి మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకోవాలని. బాప్తిస్మము పొందిన తర్వాతనే నపుంసకుడు సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు. మళ్ళా ఆయన నాకు తెలిసి మళ్ళీ యెరూషలేము దేవాలయానికి వచ్చి ఉన్నాడు. అతను అక్కడనే ఉన్నటువంటి స్థానిక సంఘానికి వెళ్ళి అతడు రక్షణ సువార్త అనేక మందికి ప్రకటించుండొచ్చు. తన శరీరం గురించి, తన ఇబ్బంది గురించి అతను ఆలోచించుండో, ఆ రాణి కింద పని చేసుకుంటేనే తను క్రైస్తవుడిగా జీవిస్తూ ఉండొచ్చు. అవునా కదా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఇవి మాత్రమే సరిపోవు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసము
మారు మనస్సు, బాప్తిస్మం. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చారా? ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఇటాలీ పటాలం అనేటువంటి పటాలంలో శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండెను. ఎవరతను? ఇక్కడ వినండి. ఇప్పుడు దాకా ఒక ఆఫ్రికా అతని గురించి మనం చూసాం కదా, నల్ల జాతీయుడు. అతనికి రక్షణ కావాలి, రక్షింపబడ్డాడు, సంతోషంగా పోయాడు. ఇప్పుడు ఇటలీ పటాలానికి అంటే ఇటలీ సైన్యానికి, రోమా సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక సైనిక అధికారి. అతను శతాధిపతి, 100 మంది పైన అధికారి. అతని కింద 100 మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులకి ఇతను అధిపతిగా ఉన్నాడు. ఇతను ఒక తెల్ల జాతీయుడు. ఎవరెతను? ఒక తెల్ల జాతీయుడు. రోమన్స్ ఎలాగుండేవారు? యేసుక్రీస్తు ప్రభుని కొట్టిన వాళ్ళు. మన కరుణాబడి సినిమాలైనా కొంచెం తారుపామడి కానీ వాళ్ళు తెల్లగా ఉంటారు రోమన్ సైనికులు. అర్థమవుతుందండి? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో మీకు కనిపిస్తారు వాళ్ళు. అవునా కదా? వాళ్ళు నల్లగా ఉండేవాళ్ళు కాదు, మన ఇండియా సినిమా కాబట్టి అలా రంగు పూసి కొట్టించారు. సరే, మంచిది. ఈ సెంచురియన్ ఇతను శతాధిపతిగా ఉన్నాడు. ఇతను ఎవరంట? భక్తిపరుడు. ఎవరెతను? చదవండి అమ్మ. తర్వాత త్వరగా చదివితే త్వరగా ముందుకెళ్తాను నేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై. రెండో విషయం, మనం కొర్నేలి గురించి చూస్తున్నాము. కొర్నేలి భక్తిపరుడు, స్వతహాగా దేవుని యందు భయము, భక్తి కలిగిన వాడు. ఇతడు ఇటలీ పటాలం అనేటువంటి పటలానికి శతాధిపతిగా ఉన్నాడు. ఇతడేమి యూదుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ఎవరు? యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. ఇతను కూడా అన్యుడే, కాకపోతే తెల్ల జాతీయుడు. ఇందాక ఎవరు రక్షణ పొందారు? నల్ల జాతీయుడు రక్షణ పొందాడు. ఇప్పుడు తెల్ల జాతీయుడి గురించి మనం మాట్లాడుతున్నాము. ఇతడు కూడా అన్యుడే, కాకపోతే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రోమా సామ్రాజ్యంలో పనిచేస్తున్నప్పటికీ ఇతను కింద ఉన్నటువంటి సైనికుల్లో నాకు తెలిసి ఎవరో ఒకరు ఖచ్చితంగా యూదుడై ఉండొచ్చు. వాళ్ళ ద్వారా ఇతను దేవుడి గురించి తెలుసుకుని ఉన్నాడు. ఇంకా ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి ఇతను కూడా ఆ దేవుని గురించినటువంటి భక్తి భావం కలిగిన వాడు. ఇతను కూడా దేవుని ఆరాధించేవాడే. ఇతడు కూడా అన్యుడే. ఇతడు కూడా బయట ఉండాల్సిన వాడే. ఓకేనా? అన్యుడు. ఇతడు భయభక్తులు కలిగిన వాడే కాకుండా తన ఇంటి వారందరూ కూడా దేవుని గురించి చెప్పాడు. అతని కుటుంబం అంతా కూడా దేవుని గురించి భయభక్తులు కలిగిన వారే. ఆ తర్వాత ఏముంది అతని గురించి? ఇతడు ప్రజలకు బహుధర్మము చేసిన వాడంట. అక్కడ ఆగుదామండి. ఇతడు ప్రజలకు బహుధర్మం చేశాడు. ఇతను ఏ దేశంలో ఉన్నాడు? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఆ రోమా సైన్యంలో పనిచేస్తున్నాడు. ఓకేనా? ఇతను చుట్టూ ఉండే ప్రజలందరూ ఎవరో యూదులే. మరి ఇతను ఎవరికి ధర్మదానాలు చేశాడు? యూదుల ప్రజలకే దాన ధర్మాలు చేసి ఉంటాడు ఈయన. భక్తిపరుడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ ప్రజలందరికీ అతని దగ్గర ఉన్న దాంట్లోంచి చాలా దాన ధర్మాలు చేశాడు. వచ్చిన జీతంలో నుంచి 10వ భాగాలు దేవునికి ఇస్తున్నాడు. ఇవ్వాల్సిన దాన ధర్మాలు ప్రజలకు చేస్తున్నాడు. చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, యోగ్యుడు. తర్వాత చదవమ్మా. ఇంకొక 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేటువంటి విశ్వాసం కలిగిన వాడండి. బావి అని మిస్ అయిపోయాడు. ఈ కొర్నేలి అనే అతను భక్తిపరుడు, తన కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నారు. ఇతడు దాన ధర్మాలు బహుగా చేసిన వాడు. తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తి. మరి ఇలాంటోడు కదా పరలోకానికి వెళ్ళేది. కనీసం ఈ క్వాలిఫికేషన్స్ లో ఒక్కటైనా మనకుందా? ఉండొచ్చు. తర్వాత పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు 3 గంటలకు ప్రార్థన చేసే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? పగలు 3 గంటలు అంటే ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలుగా, ఎర్లీ మార్నింగ్ 3 గంటలుగా, పగల 3 గంటలు అంటే ఈ 3 గంటలే. సరే, ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఆయనకి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? ఇతడు ప్రార్థన చేస్తుంటే, కొర్నేలి అని అతను ప్రార్థన చేస్తుంటే, ఇతడు ధర్మశాస్త్రం నందు పరిపూర్ణ అవగాహన కలిగిన వాడు, దేవుని ఆరాధించిన వాడు, స్తుతించిన వాడు, భక్తిపరుడు, తన కుటుంబం అంతా దేవుని ఆరాధించేవారు. ఇతడు బహుగా దాన ధర్మాలు చేసిన వాడు. ఇతడు నిరంతరం ప్రార్థన చేసేవాడు. ఇతను ప్రతిరోజు ప్రార్థన ఒక టయాన్ని పెట్టుకున్నాడు. పగలు ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు 3 గంటలకి. అతను ఒక రోజున 3 గంటలకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అతడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత దిగి వచ్చింది. అది కొర్నేలి ప్రార్థన చేస్తుంటే ఎవరు దిగి వచ్చారు? ఆ దేవుని దూత ఏం మాట్లాడుతుందో చూడండి. కొర్నేలితో దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలి పేరు పెట్టి పిలిచాడు. అతను
దర్శనమందు తేటగా అతనికి కనబడేను. క్లియర్ గా దేవదూత కనిపించాడు అతను, క్లియర్ గా. తేటగా అంటే ఏంటి? మురికి నీళ్ళు కాదు, క్లియర్ గా కనిపిస్తుంది. ఆ దర్శనంలో దేవదూత క్లియర్ గా వచ్చాడు, అతనితో మాట్లాడుతున్నాడు. కొర్నేలి అని పిలిచాడు. అతడు దూత వైపు తేరి చూసి, అప్పుడు ఇతను దూత వైపు చూశాడు, భయపడ్డాడు. ప్రభువా ఏమని అడిగాను, ఏంటో చెప్పండి అన్నాడు. అందుకు దూత అంటున్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. కొర్నేలి ప్రార్థన చేస్తుంటే దేవదూత దిగి వచ్చి, అయ్యా నువ్వు చేసే ప్రార్థన, నీ ధర్మ కార్యాలు నీలాంటి భక్తిపరుడికి జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి వచ్చాయి. నీ ప్రార్థనలో నువ్వు ఎక్కడ చేస్తున్నావేమో కానీ ఈ ఏ తలుపు తడుతున్నాయి? పరలోక ద్వారాన్ని తడుతూ ఉన్నాయి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, నీ భక్తి అన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో వినబడుతున్నాయి. నువ్వు చాలా ధన్యుడివి, చాలా భక్తిపరుడువు నువ్వు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలి పరలోకానికి వెళ్తాడన్నా? చెప్పాలా? అతను ప్రార్థన చేస్తుంటే దేవదూత దిగి వచ్చాడు. అతను చేసిన ధర్మకార్యాలు పరలోకాన్ని తలుపు తడుతున్నాయి. ఎంత గొప్ప విశ్వాసి, ప్రార్థనా పరుడు. ఇతను ప్రార్థన చేస్తుంటే పరలోకం కదిలి దేవదూత దిగి వచ్చి అతనికి సమాధానం ఇస్తున్నాడు కదా. ఆ దేవదూత అంటున్నాడు, చదవండి. కొర్నేలి, నీ ప్రార్థన విన్నానయ్యా. నువ్వు ఒక పని చెయ్యి. ప్రభువా చెప్పండి. యొప్పే అనేటువంటి పట్టణంలో చర్మకారుడైనటువంటి సీమోని అంట పేతురు అనేటువంటి పాస్టర్ గారు వచ్చారు. అతన్ని పిలిపించుకొని వాక్యం ఏంటి? యొప్పే పట్టణంలో చర్మకారుని అంట సీమోను పేతురు అనేటువంటి ఒక అతను పాస్టర్ గారు వచ్చాడు. అతన్ని నీ ఇంటికి పిలిపించుకొని వాక్యం విను అని దేవదూత చెప్పాడు. ఎవరికి? కొర్నేలికి. అమ్మ మీరు చాలాసార్లు చదివేసినాయి, కానీ ఇలా డీప్గా చదవరు. మీరు పైపైన చదువుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇలా వింటే మీకు మనసులో అలా స్టోర్ అయిపోతుంది. మీరు ఇంకోరికి ఇలా క్లియర్గా కథలా చెప్తారు. అందుకే ఏ రిఫరెన్స్ చూపించట్లేదు, కానీ ఆసక్తిగా వినండి. ఇది నేర్చుకున్నాకే బలలోనికి వెళ్దాం. వెంటనే కొర్నేలి ఏం చేశాడు తెలుసా? అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారు ఇంటికి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యుద్ధను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండివారిలో భక్తిపరుడు ఒకడు సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారికి మెప్పేకు పంపాను. సరే 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 వినండి. ఇప్పుడు కొర్నేలి ఏం చేశాడు తెలుసా? తనకు వచ్చిన దర్శనాన్ని అంతా కూడా గమనించుకున్నాడు, గ్రహించుకున్నాడు. ఇప్పుడే ఎలా మంది అవదో చెప్పాడు కదా, వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తనకున్నటువంటి సైనికుల్లో ఎప్పుడు తనతో కనిపెట్టుకునేటువంటి ఒక భక్తిపరుడైన సైనికుడు అని ఉంది. అమ్మా వింటున్నారా? తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో కూడా ఒకడిని దేవుని యొక్క వాక్యం చెప్పి మార్చాడు. చూసారా? మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, మనతో జాబ్లో పనిచేసే వాళ్ళు కానీ ఎప్పుడైనా మనం దేవుని గురించి చెప్తామా? చెప్పాలి. మన దేవుని గొప్పతనం గురించి. అంటే మీ దేవుడు దేవుడు కాదు, మా దేవుడే దేవుడు అలా చెప్పకూడదు. ఇప్పుడు అర్థమవుతుందండి? ఎవరి మత విశ్వాసాలు మనం కించపరచకూడదు. కొర్నేలి దగ్గర ఉన్నటువంటి 100 మంది సైనికుల్లో ఒక అతను ఎల్లప్పుడూ తన ఇంటి దగ్గర ఉండి కనిపెట్టే వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లో ఉంటున్నాడేమో, ఆ కాపలాదారులు కూడా వాళ్ళు ఇతని దగ్గరుండి చూశారట. ఇతని ప్రవర్తన అది కూడా రాసుందిగా క్లియర్ గా. ప్రతిదినము ఆయనతో ఉండి ఆయనను గమనించిన వారిలో ఒకడు ఈయన చూసి మారాడంట. ఈయన చెప్పబట్టి కాదు, అతని క్యారెక్టర్ని చూసి, అతను చేస్తున్నటువంటి మంచి పనులు చూసి, అతని ప్రార్థనా స్థితిని చూసి, అతని సాక్ష్య జీవితాన్ని చూసి ఆ సైనికుల్లో ఒకడు మారాడు. వాడు అన్యుడే. ఆ ఇద్దరు అన్యులను తీసుకుని, అయ్యా యొప్పే అనే పట్టణంలో పలానా చర్మకారుడైనటువంటి, చర్మకారుడు అంటే ఎవరు? పలానోడి ఇంట్లో ఉన్నాడు పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళమన్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్లన్నింటిలో లో క్యాస్ట్ ఏది? ఆ క్యాస్ట్. వీళ్ళెవరు? రోమన్స్. వీళ్ళు రోమన్స్. ఆ లో క్యాస్ట్ ఇంటికి వెళ్తారా?
వెళ్తారా? కానీ దేవుడు అంటున్నాడు, అక్కడ ఉన్నాడు ఆయన, నువ్వు వెళ్ళు, నువ్వు పంపించన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలంటే పంపించాలి. కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నా, నువ్వేం చెప్తా నేను అది చేస్తా అని ఇద్దరు మనుషులు పంపించాడు అక్కడికి. మరి ఇతను కాదండి పరలోకానికి వెళ్ళేది. వెళ్తాడు వెళ్ళా? క్యాస్ట్ ఫీలింగ్ చూసాడు అతను? చూడలేదు. ఇద్దరు మనుషులు పంపించాడు. ఇతను అన్యుడు, కానీ ఇశ్రాయేలు యూదులు ఈ ఇతన్ని ఎలా చూస్తారు? పురుగు కంటే హీనంగా చూస్తారు. ఇతడు ఆ చర్మకారుని ఎలా చూస్తాడు? చాలా తక్కువగా చూడొచ్చు. కానీ ఇతడు తన మనసు మార్చుకొని ఆ అన్యుడి ఇంటికి ఇతన్ని పంపించాడు. అక్కడ ఆ చర్మకారుని ఎంట ఎవరున్నారో తెలుసా పాస్టర్ గారు? పేతురు గారు ఉన్నారు. పేతురు గారు మహాభక్తి పరుడు. ఆయన పెంతెకోస్తు దినమున ప్రసంగించాడు. ఆత్మచేత నింపబడి ఆయన చేసిన ఒక్క ప్రసంగానికి 3,000 మంది యూదులు బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఏం చెప్పాడు ఆయన? ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయన మీరు సిలువ వేశారు, ఈయనే మన రక్షకుడు అని సువార్త ప్రకటించాడు. వారందరూ అయ్యా మేమేం చేయాలి అని హృదయంలో పొడవబడి అడిగారు. మీరు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి అని చెప్పారు. వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. ఆ ప్రసంగం చేసిన గొప్ప ప్రసంగికుడు పేతురు గారు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 2వ అధ్యాయానికి 10వ అధ్యాయానికి మధ్యలో 10 సంవత్సరాలు గడిచాయి. 10 సంవత్సరాల తర్వాత అదే పేతురు గారు యొప్పే పట్టణంలో ఉన్నాడు. ఈ కొర్నేలి ఇద్దరు మనుషులు పంపించాడు. అతని పైన అతను కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు. ఈ పేతురు ఎవడంటే యూదుడు, ఈ కొర్నేలి ఎవడంటే అన్యుడు. ఒక యూదుడు అన్యుడి ఇంటికి వస్తాడా? రాడు, రాకూడదు కూడా. ఒక యూదుడు అన్యుడి ఇంటికి వెళ్ళకూడదు, అతనితో సహవాసం చేయకూడదు ధర్మశాస్త్రం చెప్తుంది. యూదులు పరిశుద్ధపరచబడిన జనాంగము, దేవుడి ప్రజల వాళ్ళు. అన్యులతో వాళ్ళ సంబంధం కలుపుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర తినకూడదు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. ఎవడైనా అలా చేశాడా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపవాలని ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నటువంటి పేతురు కొర్నేలి అనేటువంటి అన్యుడు, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టంటే వస్తాడా? చూసారా ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు పేతురు ఖచ్చితంగా రాడు అసలు. ఎందుకు రాడంటే పేతురు ప్రార్థన చేస్తున్నాడండి. అదే సమయంలో ఇదే ఒకటే రోజు జరుగుతున్నాయి. పేతురు ప్రార్థన చేస్తుంటే పేతురుకు ఒక కల వచ్చింది. అయ్యా వింటున్నారా? అయ్యా వింటున్నారా? మంచి విషయాలు చెప్తున్నాను. నీకెవరు బయట చెప్పరు, ఏ పెద్ద ప్రసంగికుడు ఈ విషయాలు చెప్పరు మీకు. పేతురు ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనంలో ఒక పెద్ద దుప్పటి పరలోకం నుంచి కిందకు వచ్చింది. ఆ దుప్పటిలో రకరకాల చతుష్పాద జంతువులు, పురుగులు అన్నీ ఉన్నాయి. ఎక్కడైతే మనకి నిర్గమాకాండంలో, ఏవే కాండంలో ధర్మశాస్త్రంలో వీటిని తినకూడదు, వీటిని తినకూడదు, వీటిని తినకూడదు అని కొన్ని జంతువుల పేర్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అందులో. అప్పుడు దూత అంటున్నాడు పరిశుద్ధాత్ముడు, పేతురు నువ్వు లేచి చంపుకొని తినయ్యా. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు దేవుడే స్వరంతో మాట్లాడుతూ దర్శనం చూపిస్తూ, పేతురు దాంట్లో చక్కగా ఒంటె ఉంది, ఆ ఒంటెని చంపుకొని తిను. దాంట్లో 2 డెక్కలు కలిగిన నెమరు వేస్తున్నటువంటి జంతువు ఉంది, దాన్ని చంపుకొని తిను. దాంట్లో ఉన్న పురుగులు అన్నింటిలో కూడా నువ్వు చంపుకొని తిను అంటుంటే, దేవుడు చెప్తుంటే పేతురు ఏం చేయాలా? చెప్పండమ్మా. దేవుడు చెప్తే పేతురు ఏం చేయాలా? తినాలా వద్దా? పేతురు ఏమని చెప్పాడు తెలుసా దేవునికే? ప్రభువా అది నిషిద్ధమైనది, ధర్మశాస్త్రంలో అది నిషిద్ధమైనది, నేను తినను. దేవుడికి వ్యతిరేకంగా చెప్పాడు పేతురు. సాక్షాత్తు దేవుడే దర్శనంలో చూపించి తిను అంటుంటే పేతురు అంటున్నాడు, నేను తినను, అది నాకు నిషిద్ధము. నేను నిష్ఠ కలిగినటువంటి ఇశ్రాయేలు దేవుని యొక్క కుమారుడు, నేను యూదుడిని, మా సిద్ధాంతం ప్రకారంగా మేము తినము. మరి ఇప్పుడు ఎంత దేవుడే వచ్చి చెప్తుంటే నేను తిన్నాన్నవాడు కొర్నేలి అని వాడు పంపిస్తే ఇంటికి వెళ్తాడా? చెప్పాలి, వెళ్తాడా? కొర్నేలి ఇంటికి పేతురు వెళ్తాడా? ఎందుకు? పేతురు ధర్మశాస్త్రంలో ఆరితేరిపోయాడు. 2సారి వచ్చిందంట దర్శనం. పేతురు నువ్వు లేచుకొని చంపుకొని తిను అన్నాడు. 2సారి నేను తినాను, ఇది నేను తినకూడదు. 3సారి కూడా వచ్చింది కళ. అక్కడ ఉందా? ముమ్మారు జరిగిన ఉంది. అక్కడ
మూడోసారి కూడా అదే దర్శనం వచ్చింది. పేతురు, నువ్వు లేచి వాటిని చంపుకొని తినయ్యా. నేను తినను. ముమ్మారు జరిగిన తర్వాత పైకెత్తబడింది. ఎందుకండి 3 సార్లు చెప్పాడు దేవుడు? బాబీ గారు, ఎందుకు 3 సార్లు చెప్పాడు దేవుడు పేతురుకి? గుర్తుకు రావాలి. మనోడికి ఒకసారి చెప్తే నాడుతుంది. మనోడికి ఏదైనా 3 సార్లు చెప్పాల్సిందే. అది పేతురు క్యారెక్టర్ అన్నమాట. ఒకసారి చెప్తే అర్థం కాదు మనోడికి, రెండోసారి చెప్పిన అర్థం కాదు, మూడోసారి చెప్పాలి. అందుకనే 3 సార్లు కొయ్యాల్సి వచ్చింది కోడి. అవునా కదా? సీమోను, 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 నేను సాతానుగడి చెల్లెళ్ళు చెల్లించాలనుకుంటున్నాడు. నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. దుడుకు పేతురు, తొందరపాటు, తత్తరపాటు, ఏది సరిగ్గా అర్థం చేసుకోడు. కత్తి తీసి నరికేసాడు అంతే. అవునా కదా? ఎవడయ్యా నిన్ను చంపేదే? నిన్ను చంపాలంటే నన్ను దాటాలా, నా శవాన్ని దాటాలని సవాల్ చేశాడు. ఎందుకయ్యా పేతురు? రేపొద్దున కోడి 3 సార్లు కుయ్యగానే, కుయ్యక ముందే నేనెవరినో తెలియదంటవయ్యా నువ్వు. అయిపోయింది అది కూడా. ఏడ్చాడు. లాస్ట్లో ఆరోహణమయ్యే ముందు పేతురుని ఆగేసి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఒకసారి అడిగాడా? రెండోసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా? ఊరికా ప్రభా, ప్రతిసారి 3 సార్లు చెప్తున్నా నా సెట్ అవుతుంది అనుకున్నావేంటి? ఈసారి నేను సెట్ అయ్యానులే. ప్రేమిస్తున్నాను ప్రభు. పేతురు ప్రేమిస్తున్నావా? ప్రభువా నీకే తెలుసు. తగ్గించుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి పేతురికి? 3 సార్లు చెప్పాలి ఏదైనా. ఇప్పుడు దర్శనం ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. ఇంకా మనవాడికి అర్థమైంది, దేవుడు 3 సార్లు చూపించాడంటే నేను ఏదో మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఏదో జరగబోతుంది. కరెక్ట్ గా అదే టైంలో, దర్శనం వచ్చిన టైంలోనే 2 వ్యక్తులు వచ్చారు. కింద ఉన్నారు. ఒకడు వచ్చాడు పైకి చెప్పడానికి. పరిశుద్ధాత్మని అంటున్నాడు, ఇదిగో నీకోసం 2 వ్యక్తులు కింద నిలబడ్డారు, వాళ్ళతో వెళ్ళు. ఎలాంటి ఆటంకం చెప్పకుండా వాళ్ళతో వెళ్ళు. వెంటనే పేతురు హృదయం మారింది. వాళ్ళిద్దరిని పైకి కేకేసి యూదుడి దగ్గరికి 2 అన్యులు వచ్చారు. ముందు పేతురే తగ్గించుకున్నాడు. వాళ్ళని ఇంట్లోని కేకేశాడు. అర్థమైందండి? ఒక అన్యులతో యూదులు మాట్లాడరు. ఆ యూదుడైనటువంటి పేతురు ఆ 2 ఇంట్లోని కేకేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళతో మాట్లాడి భోజనం చేసి వాళ్ళతో పాటు ఎక్కడికి బయలుదేరాడు? కొర్నేలి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మొదట అన్యులు యూదుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈ యూదుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? అన్యుల దగ్గరికి వెళ్తున్నాడు. పేతురులో చాలా భయం ఉండింది. ఏంటో తెలుసా? ఇప్పుడు గనక నేను యూదుల దగ్గరికి వెళ్తున్నట్టు యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నన్ను ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపుతారు. వాళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకోరు. నాకు ఇలా దర్శనం వచ్చిందిరా నాయన, దేవుడు మాట్లాడారన్నా వాళ్ళు వినరు. కాబట్టి ఒకవేళ నేను అక్కడికి వెళ్తున్నట్టుగా సాక్ష్యం ఎవరైనా ఉండాలని ఒక్కడే వెళ్లకుండా ఇంకొంతమందిని వెంట పెట్టుకునేది. చూడండి, ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక 6 వ్యక్తుల్ని ఏం చేశాడు? పేతురు తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. 6, 2, ఇతను మొత్తం కలిసి బయలుదేరి కొర్నేలి ఇంటికి వెళ్ళారు. అమ్మా, అక్కడ కొర్నేలి ఏం చేస్తున్నాడు చెప్పండి, చదవండి. దానికంటే ముందు మరునాడు అంటే ఏంటో తెలుసండి? ఒక రోజు వాళ్ళని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళతో కలిసి పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి బయలుదేరుతున్నారు. ఒక అన్యుల్ని యూదుడు తనతో పాటు ఉంచుకున్నాడు. పొద్దున్నే బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఇది మీరు గమనించాలి. పాస్టర్ గారిని తీసుకొని రావడానికి 2 పంపించాడు ఆయన. వాళ్ళు పాస్టర్ గారిని తీసుకొని రావడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఫోను, మెసేజ్, వాట్సాప్, ఇంటర్నెట్ ఏమీ లేవు. వెళ్ళారంటే వీళ్ళు పని చేసుకొని రావాల్సిందే. అర్థమవుతుందా?
మరి వెళ్ళారు, రాలేదు. సరే రేపు పొద్దున వస్తారు. ఇప్పుడు ఉన్న టైం ఈయన ఏం చేయాలా? ఏం చేశాడు చూడండి. కొర్నేలి మొట్టమొదటి ప్రేయర్ మీటింగ్ అది. ఆయన ఏం చేసిన ప్రేయర్ మీటింగ్ ఎవరు పిలిచాడంట? తన బంధువులను, ముఖ్యమైనటువంటి స్నేహితులను అందరిని పిలిపించి ఒక మంచి హాల్ రెడీ చేసి అందరిని కూర్చోబెట్టేశాడు. మొట్టమొదటి ప్రేయర్ మీటింగ్. మీరు ఎప్పుడైనా ప్రేయర్ మీటింగ్లు పెట్టుకుంటారా? మీ కుటుంబంతో ప్రేయర్ మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటారా? పెళ్ళిళ్ళు, ఆ ఫంక్షన్లో ఈ ఫంక్షన్కే కేకేస్తారు, తినాలా, కట్నాలు పెట్టాలా. ప్రార్థన మీటింగ్ పెట్టుకొని కుటుంబ సభ్యులకి కేకేసి కూడా ఎవడన్నా ఉన్నాడా? చూడండి మొట్టమొదటి మీటింగ్ ఎలా జరుగుతుందో. కొర్నేలి తాను తన కుటుంబం ఆల్రెడీ దేవుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఇంకెవరైతే దేవుడి గురించి తెలుసుకునేది వాళ్ళని పిలిచాడు. తన బంధువులందరినీ పిలిపించాడు. తనకి ముఖ్యమైనటువంటి స్నేహితులు, వాళ్ళు ఏ కాస్ట్ అయినా, ఏ మతమైనా, ఎలాంటిడైనా ముఖ్యమైన స్నేహితులు అందరినీ పిలిపించాడు. అందరినీ చక్కగా కూర్చోబెట్టాడు. ఏం చెప్పుంటాడు వాళ్ళకి? అయ్యగారు, మంచి మాస్టర్ గారు వస్తున్నారు, మంచి దేవుని వాక్యాలు చెప్తారు. నేను ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని దూత నాకు కనిపించి చెప్పాడు ఏమని, ఇదిగో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, అతనితో దేవుని యొక్క వాక్యాలు చెప్పించుకున్నారు కనుక ఆయన చాలా మంచి దైవజనుడు, దేవుడే సాక్షాత్తు తన దూత ద్వారా నాతో మాట్లాడాడు కనుక అందరూ రండి, ఆయన చెప్పే వాక్యాలు మనందరము విందాం, మన అందరిని పోగేస్తాడండి. అప్పుడు పేతురు వచ్చాడు. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఇక్కడ ఆగి మనం ఏం చేయాలంటే, పాస్టర్ గారు రాగానే మనం ఏం చేయాలి? పాదాల మీద పడి నమస్కారం చేసి దీవెనలు తీసుకోవాలి. లేకపోతే పాస్టర్ గారు వస్తున్నప్పుడు చక్కగా గులాబీ పూలు వేయాలి. పాస్టర్ గారు వస్తున్నప్పుడు కింద రెడ్ కార్పెట్ పరిచి పూలు వేసుకుంటూ వెళ్ళాలి. పాస్టర్ గారు వస్తున్నప్పుడు ఆయన కోసం మంచి బ్యాండ్ పెట్టించి అక్షంతలో సెంటు బాటిల్ చల్లుతూ ఉండాలి. అవునా? ఇప్పుడు జరిగే కదండి. కొంతమంది పాస్టర్ గారు నడుస్తున్నప్పుడు అరిటాకులు, తమలపాకులు వేస్తూ ఉంటారు. కొంతమంది పూలాభిషేకము, తైలాభిషేకము, పాలాభిషేకం కూడా చేస్తూ ఉంటారు పాస్టర్ గారు. పాస్టర్ గారు అంటే గొప్ప దైవజనుడు, ఇదే చూపిస్తారు వాళ్ళు. కొర్నేలి దైవజనుని ఎదుర్కొని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మీరు కూడా ఇలా చేయండి అని చెప్పే పాస్టర్లు ఉన్నారు మా భీమవరంలో. అప్పుడు అలా చేసినప్పుడు ఏమంటున్నాడండి? అందుకు పేతురు, నీవు లేచి నిలబడు, నేను కూడా నరుడనే. అమ్మా సరిపోద్దా? ఇంకేనా కావాలా? సరిపోద్దా? ఇంకేనా కావాలా? పాస్టర్ గారిని మనం పూజించకూడదు. పాస్టర్ గారు కూడా ఎవరు? నరుడే. ఎవరిని పూజించాలి మనం? దేవుణ్ణి ఆరాధించాలి. జీవము కలిగిన దేవుడు ఆయన. మనకి స్థానాన్ని ఇచ్చిన వాడు, స్థితిలోనికి నడిపించిన వాడు ఆయన మనం స్తుతించి కనపరచాలి. పేతురు ఒకవేళ అబ్బా చాలా బాగుందయ్యా, మెచ్చుకుంటానయ్యా, ఎంత బాగా వెల్కమ్ చేశాడని ఇతని గురించే గండపోడిగాడు అయిపోయినట్టు పేతురు పని కూడా అయిపోయినట్టు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు చూడండి. ఇతను ఎవరో? కొర్నేలి ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు, భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు చేసినవాడు, ప్రార్థనాపరుడు. దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఆయన తనంతట తానుగా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా అంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నీ దేవుడే నీ యెహోవా అని మొక్కి సాగిలిపడి నమస్కరించి ఏమి ఉన్నాయి కదా, బాగా చదివినాడు కాబట్టి ఇతడు దేవుడే చెప్పాడు కాబట్టి ఇతడు కూడా దేవుడే ఉంటాడని ఒకవేళ మొక్కాడేమో. వెంటనే పేతురు ఏం చెప్పాడు? నేను నరుణ్ణయ్యా, ఇది మనకు కుదరదు, మనకు ఇది చేయకూడదు మనం అని చెప్పాడు. తర్వాత పేతురు ఏం చేశాడు? మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూచి అప్పుడు అతడు అన్యజాతి. చూడండి, కొర్నేలి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన కొర్నేలి ఏమనుకున్నాడు? అతని ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు, వెళ్దాం, అతని ఇంటి వాళ్ళు నలుగురు ఉంటారేమో, వాళ్ళకు 4 మాటలు చెప్పేసి వచ్చేద్దాం అనుకున్నాడు. లోపలికి వెళ్ళగానే కొర్నేలి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆ హాల్లోనే తీసుకెళ్ళాడు. అక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది జనాభా ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ చూసి కొర్నేలి అంటున్నాడు, ఇదిగో దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు అని చెప్పే వాక్యాన్ని విందాం. వెంటనే పేతురు తీసుకున్నాడు. మైకులు లేవమ్మా, మాట్లాడుతున్నాడు. ఒక అన్యజాతి వాడి ఇంటికి, ఒక అన్యజాతి వాడితో సహవాసము చేయుటైనను
ఏంటమ్మా? ఒక అన్యజనుణ్ణి ముట్టడమైనను తాకడం, టచ్ చేయడమైనను యూదునికి తగదు, అది ధర్మము కాదు. మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం ఆ రూల్స్ బట్టి. మేము అంటరాని వాళ్ళుగా చూస్తాం అన్యుల్ని. అన్యులు మేము తాకము, వాళ్ళతో సహవాసం చేయము, వాళ్ళతో మాట్లాడమది మా ధర్మము కాదు. మా ధర్మశాస్త్రంలో అలా చేస్తే రాళ్లతో కట్టమని ఉన్నది. కానీ అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదని, ఏ మనుషుణ్ణి ఈడు అపవిత్రుడు, ఈడు అన్యుడు, వీడు ఆ క్యాస్ట్, ఈడు ఈ క్యాస్ట్, ఈడు నల్లోడు, ఈడు తెల్లోడు అని చెప్పకూడదని దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? కొర్నేలికి వచ్చినటువంటి ఆ దర్శనంలో అపవిత్రమైన వాటిని నువ్వు చంపుకొని తినరా అంటే పేతురేమన్నాడు? చెచ్చి మేమా? నేను యూదుణ్ణి, నేను ముట్టను, తాకను, తినను, నేను పరిశుద్ధుణ్ణి, అవి అపవిత్రమైనవి. కానీ 3 సార్లు జరిగాక మనోడికి బలి వెలిగింది. అంటే దేవుడు ఎంతమంది అన్యజనుల దగ్గర నన్ను నడిపించాడంటే ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో అన్యుడు యూదుడు అనేటువంటి భేదం ఇంకా ఈ రోజు నుంచి లేదు. అన్యుడిని ముట్టకూడదు, తాగకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి మా ధర్మాన్ని ఆయన తొలగించమని నాకు ఈ దర్శనం ద్వారా చెప్పాడు. కనుక ఇదిగో అన్యులైన మీ కొరకు సువార్తను ప్రకటించడానికి దేవుడే నన్ను పంపించాడని అప్పుడు వాళ్ళందరికైనా యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను ప్రకటించాడు. ఆమేన్. అప్పుడు వాళ్ళందరూ ఈయన సువార్త చెబుతూ ఉంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడడం జరిగింది. అప్పుడు పేతురుతో వచ్చినటువంటి కొంతమంది యూదులు ఉన్నారు కదా, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి, పెంతెకొస్తు దినం మందే, ఆత్మ మనదే, దేవుడు మనవాడు, వాగ్దానాలు మావి, మేము దేవుని ప్రజలము, ఈ అన్యులందరూ కుక్కలు, వీళ్ళు అల్పజాతి వారు, అంటరాని వారు, వీళ్ళు కూడా ఆత్మచేత నింపబడ్డారే, ఏంటి అద్భుతం. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయ్యా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన తెల్లోళ్ళకని, నల్లోళ్ళకని, పొట్టోడికని, పొడుగోడికని కాదు, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని కాదు, ఆయన అందరికీ ప్రభువు. చప్పట్లు కొడదా, దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. బాప్తిసం తీసుకోలే, ఇంకా సువార్త వింటున్నప్పుడే ఆత్మచేత నింపబడ్డారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. యూదులంతా మనకు వలె సమానమైనటువంటి పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించాడు కనుక ఆ దేవుడు చాలా గొప్పవాడు, ఆయనకి పక్షపాతము. ఆ రాత్రికాల సమయంలోనే ప్రసంగమైన తరువాత కొర్నేలి, అతని కుటుంబ సభ్యులు, వచ్చిన వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఎప్పుడు? అయ్యా కొర్నేలి పేతురు గారు మంచి ప్రసంగం చేశారండి, వచ్చే వారం మళ్ళీ పిలుస్తాము రండి, అప్పుడు మేము బాప్తిస్మాలకు సిద్ధం చేసుకుంటాం, అప్పుడు వచ్చి మీరు బాప్తిస్మాలు ఇద్దరుగానే అన్నారా? ప్రసంగం చేసిన నాడే, వాక్యం విని గ్రహించిన నాడే ఏం చెప్తున్నాడు పేతురు అక్కడ వాళ్ళకు కూడా? మీరందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకునవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. కానీ మీరు వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి మీరు ఇంకా చేయాల్సింది ఒక్కటే, బాప్తిస్మము తీసుకోండి. సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించారు, ఒప్పుకున్నారు, వాక్యాన్ని విన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇంకా వాళ్ళు చేయాల్సిందేంటి? బాప్తిస్మం ఒకటే. ఆ రాత్రి కాలంలోనే కొర్నేలి, అతని కుటుంబ సభ్యులు అందరూ బాప్తిస్మాలు తీసుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కొర్నేలి భక్తిపరుడు కదా, కొర్నేలి ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు కదా, కొర్నేలి ప్రార్థన చేస్తే దేవదూత దిగి వచ్చింది కదా, కొర్నేలి దాన ధర్మాలు చేసిన వాడు కదా, కొర్నేలి తన ప్రవర్తన ద్వారా ఒక సైనికుడిని మార్చాడు కదా, కొర్నేలి అన్యుడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, కొర్నేలి తక్కువ వారితో కూడా సహవాసం చేసిన వాడు కదా, ఇతను డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోడా? కుదరదా? నీకున్న భక్తి, నీకున్న సాక్ష్యము, నీకున్న దాన ధర్మాలు, నీకున్న ఏదైనా నిన్ను పరలోకానికి అర్హుడుగా చెయ్యదు. నువ్వు మారు మనసు పొంది, అమ్మా
పెళ్లి కోసం బాప్తీసం తీసుకున్నామండి, కుదరదు. తర్వాత నువ్వు ఎన్నిసార్లు తాగావు, ఎన్నిసార్లు దొరిలావు, మళ్ళీ వచ్చేసి ఎప్పుడు మేము బాప్తీసం తీసుకున్నాం మాకు కూడా బల్ల ఇచ్చేయండి, సిగ్గులేదు నీకు. నువ్వు మళ్ళా బాప్తీసం తీసుకోవాల్సిందే. నీ బాప్తీసం చెల్లదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది అప్పుడు బాప్తీసం తీసుకుని బలలో పాలు పొంగులు పొందాలి. ఎప్పుడో మా పెళ్లికి తీసుకున్నాం, బాప్తీసం ఒకటే కదా, కుదరదు. ఆ సువార్తను విన్నావా? క్రీస్తుని గురించిన సువార్త నీకు తెలుసా? ఈరోజు విన్నావా? ఇప్పుడు నువ్వు తీర్మానం తీసుకోవాలి. నా పాత జీవితం ఎలాంటిదండి, అప్పుడు తీసుకున్న బాప్తీసం చాలదని నాకు అర్థమైంది. నిజానికి నేను నా పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాత తీసుకున్న బాప్తిస్మమే నిజమైన ఒకే ఒక్క బాప్తిస్మం. దాని తర్వాత నువ్వు మళ్ళీ పాపం చేయడం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు. బాప్తిసం తీసుకున్న తర్వాత నపుంసకుడు ఎలాగెళ్ళాడు ఇంటికి? ఏడుస్తూ వెళ్ళాడా? అది సంతోషము, అది నిత్యమైన సంతోషం. ఇంకా ఆ సంతోషాన్ని నువ్వు పొందుకున్నావంటే మళ్ళా పాపం జోలికి వెళ్ళవు. వాడండి దేవుని రాజ్యానికి వెళ్ళేది. కొంతమంది బాప్తిసం తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు. వీళ్ళు తీసుకున్నది బాప్తిస్మం కాదు, వాళ్ళు నీళ్ళలో మునిగారు అంతే. స్నానం చేస్తుంది అంత సమానం, ప్రతిరోజు స్నానం చేయట్లేదు అంతే. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధ జీవితం జీవించాల. నీ శరీరము, నీ దేహము దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంగా మార్చబడుతుంది బాప్తిసం ద్వారా. బాప్తిసం తీసుకున్న తర్వాత త్రాగుతున్నావే, తిరుగుతున్నావే, నీ ఇష్టానుసారంగా ఉన్నావే, నువ్వేమంటావు మళ్ళీ ప్రార్థన చేసి? అయ్యా ఇదిగో బల్దీ చేసుకున్నాను, నన్ను క్షమించేయి, నాకు టికెట్ ఇచ్చేయి. కుదరదు. అందుకని అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం వచ్చేసారు కదా, దీని మళ్ళీ బాప్తిసం తీసుకోమంటున్నారు. దీని గురించినటువంటి వాక్యం రేపు మామూలు ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, అక్కడ చెప్తారు. నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థన జరుగుతుంది. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక. మనందరం కూడా పరిశుద్ధ పనులు చేయవేద్దాం. మనం కూడా ఎవరైతే ఈ రోజున వాక్యం విని హృదయంలో పొడవబడి బాప్తిస్మ అనంతరం కూడా నేను చాలా అవిధేయ పనులు చేశాను, నిజమైన సువార్తను విన్న తర్వాత వెంటనే వారు ఏ విధంగా అయితే బాప్తిస్మ తీసుకున్నారు అలాంటి బ్రతుకు నేను బ్రతకలేకపోయాను. మరొకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, నన్ను యోగ్యునిగా మార్చు అని దేవుని సన్నిధిలో మొరపెడదాం. మనస్ఫూర్తిగా ఒకవేళ నేను తీసుకున్న బాప్తిసం అప్పుడు నేను చక్కగానే వాక్యం విన్నాను, వాక్యమేనే తీసుకున్నాను, కానీ ఎంత ఉంటుందనే విషయం నాకు తెలియదు. ఆ సంతోషాన్ని నేను పొందుకోలేక లోక సంబంధమైన సంతోషం కోసం తిరిగి పాపం చేశాను. కానీ ఈరోజు వాక్యం ద్వారా నేను సరి చేయబడ్డాను. నేను మరొకసారి దేవునితో తిరిగి ఒప్పందం చేసుకుంటానన్న వాళ్ళు మోకరించండి. ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి మీ యోగ్యతను మీరు మరొకసారి పరిశీలన చేసుకోండి. లేఖన భాగాన్ని చదువుదాం. ఆ బైబిల్ గ్రంథం కొరింథీ పత్రిక ఆ లేఖన భాగాన్ని తీసివ్వండి. 11వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడ్డారు. నాయన సహోదరుడు శామ్యూల్ ప్రకాష్ లైవ్ ఆఫ్ చేశానన్నా. మొదటి కొరింథీ సహోదరుల వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ విమర్శించుకుంటూ దేవుని సన్నిధిలో మరొకసారి ఆయనతో మనం రీకనెక్ట్ అవుదాం. మరొకసారి మళ్ళీ మనం